చెప్పడం మర్చిపోయా. ఈ పక్కన ఈ తుప్పలు కనబడుతుంది చూసినా, దీంట్లో 4 పాములు ఉన్నాయి. మొత్తం పిల్లలే కనపడ్డాయి. పొద్దున్నే హాయి చెప్పేసాయి. ఉచ్చబడింది అనుకో. ఈ పాత సిస్టమ్ తెలుసా ఇది? దీని మీద గిన్నె పెట్టుకోవాలి. ఇది సరిగా ఉండదు గిన్నె పెట్టుకున్న బండ్లో. ఇదైతే రెగ్యులర్ పెట్టేసుకొని మన ఇంట్లో టైపు ఈ పైప్ పెట్టుకొని ఈ స్టవ్ అన్నట్టు పక్కన ఈ బొగ్గులది అది ఉన్నది, అదే వేడి దాని మీదనే కాసేది. దాంట్లో పుల్లబెట్టి గెలుకుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మంట ఆరిపోయినప్పుడు ఆ పుల్లబెట్టి గెలికింది అనుకో, దాంట్లోకి వెళ్ళి బూడిదలు ఎత్తా ఉంటుంది. ఆ బూడిదంతా ఈ పునుగుల పైన పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం ఎప్పుడో టీ పెట్టినట్టు అన్న, అప్పటిదే టీ పొడి అప్పటిదే దాంట్లోనే ఇన్ని పాలు పోసి టీ కాసి ఇచ్చాడు. ఎట్లుందో చూసి చెప్తా. బాగుందన్న, నిజంగా బాగుంది. సో హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అందరికీ. రెండో వీడియో ఇది. మొత్తానికి అయితే పాయింట్లోకి వచ్చేసినాం. రన్నింగ్లో కూడా వీడియో తీయలేకపోయినా. పరిగెత్తు అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధూళి తీరిపోయింది. ఇదే ప్లేస్లో మనకు బండి ఉండేది, నిన్న లేలాండ్ బండి ఒకటి ఉండేది, 12 టైర్. ఆ బండి నేను వచ్చేపాటికి 3 నెట్లు మిగిలింది. 3 నెట్లు అంటే నెట్కి వచ్చేసి 25 కాటన్లు అట్లా ఉంటాయి. ఓ 75 కాటన్లతోటి బండి అట్లే ఉన్నది. నేను వచ్చేపాటికి 10:30. ఇక నిమ్మలంగా బండి ఉన్నదని చెప్పేసి ఎక్కడికి దగ్గర దాకా వచ్చిన తర్వాత ఆల్రెడీ దారిలో వచ్చే చదివింపులన్నీ చదివించినాక అప్పుడు చెప్తున్నాడు పార్టీగా నిమ్మలంగా రా అని చెప్పేసి. లేదంటే ఆ చదివింపులన్నీ చెప్పడం విషయం మర్చిపోయినా. మా ఓనర్ అయితే ఇంత కట్టించాడు అన్న, 10,000 కట్టించాడు మొత్తం అందనట్లే. దీని అమ్మ బీభత్సంగా చూసుకుంటేనా 12 టైర్కు అటో ఇటో చూసుకుంటూ ఇచ్చేవాని. కానీ 14 టైర్ అయిపోయింది కదా, మొత్తం వందలకు వందలే. ఎట్లా అంటే బీభత్సంగా తెలంగాణ బార్డర్ నుంచి మొదలైపోయిందన్న మన చదివింపులు. 12 టైర్కి అయితే 400 ఇచ్చేవాడిని, 300 లేదా 400 లోడుని బట్టి. కొబ్బరికాయ లోడుకి అయితే అలాగే తీసుకునేవారు. దాని తర్వాత మహారాష్ట్ర బార్డర్, దాని తర్వాత కవాసం మన అక్క లేదు ఈసారి. బాగున్నాడు, బావనా మరి ఎవడో తెలియదు కానీ ఆడున్నాడు. దాని తర్వాత ఆడ తప్పించుకున్నా, జబల్పూర్ అని తప్పించేసుకున్నా. ఎందుకంటే నైట్లో ప్రయాణం చేసిన కదా, వెళ్ళేటప్పుడు తగులుతలే. ఆడ తప్పినా న్యాయం జరుగుద్ది, ఎందుకంటే కార్డు ఇస్తాడు. ఇక ఆ నెల అంతా చూపించుకోవచ్చు. దాని తర్వాత రేవాడు తగిలిండన్న, క్యావరం అనిపించాడన్న, మరీ ఘోరంగా 300-500 నోటు దుబ్బేసాడన్న. ఇక చూసుకో, పానం గిలగిల్లు ఆడిపోయిందన్న నాకే. నిజంగానా 1500, కనీసం ఒక 100 వదిలిపెట్టారా అని చెప్పినా దొంగనా కొడుకు వదల్లా. 1500 రాశాడు. 14 టైర్లే ఉన్నాయి నా బండికి. 12 టైర్కి 12, 14 తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటే వాడు అయినా వదల్లా. 1500 అని చెప్పేసి ఓ నెల డేట్ టు బై డేట్ కార్డు రాసి ఇచ్చేస్తారు. దాని తర్వాత వీడు అనుమానోడు, వాడు 12 టైర్ 14 టైర్కి మామూలుగా 12 టైర్కి అయితే మేము 600 ఇస్తాం, దీనికి ఇంకో 200 ఎక్స్ట్రా 800 తీసుకున్నాడు. మొత్తం బీభత్సంగా పెద్ద అమౌంట్. పెద్ద బండి, పెద్ద పెట్టుబడి, పెద్ద ఖర్చు, పెద్ద లాభమే ఉండదులే, మొత్తం ఖర్చే గట్టున్నది. సో మొత్తానికి అయితే అక్కడిక్కడ చదివింపులన్నీ పార్టీ ముందుగా ఈ విషయం చెప్పేది ఉంటే ఆర్టీ ఉన్న కాడ ఆపుకునేవాడిని, పక్కన ఆపుకొని నిదానంగా ఈయనకి ఎప్పుడైతే అవసరం అప్పుడే తెచ్చేవాడిని బండి. వీడి వల్ల ఇంత ఘోరం. పరిగెత్తు అన్నాడు. ఏదైనా సరే ఇప్పుడు ఆడు సుఖపడ్డాడు. ఆడికే ఉంది, బండి వచ్చేసింది. ఆయనకున్న పార్టీలందరూ నా దగ్గర రెడీ ఉంది బండి, ఇది అది రా చూసుకో అని చెప్పేసి అని విధానం చేసి వాళ్ళందరికీ పార్టీలను పిలిపించుకొని రేపు పొద్దున సరికి ఇవాళ వాళ్ళకు సండే బీభత్సమైన మార్కెట్ సఫా దింపేసుకుంటాడు. మనకు బొక్క ఏట కూడా మొత్తానికి వచ్చేసిన తర్వాత ఇక బండి వెళ్ళిపోయింది. ఇందాక వెళ్ళిపోయింది ఆ బండి. ఇక మనం ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. జర మార్కెట్కి వెళ్ళి ఇవాళ సంబంధించిన కూరగాయలు అవి మొత్తం తెచ్చేసుకుందాం. ఆల్రెడీ బండిలో మొత్తం సరుకులు ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఈ దగ్గరలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అవతల మంచి మార్కెట్ ఉందంట. ఆ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తెచ్చేసుకొని సో వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెడదాం. చెప్పడం మర్చిపోయా. ఈ పక్కన ఈ తుప్పలు కనబడుతుంది చూసినా, దీంట్లో 4 పాములు ఉన్నాయి. మొత్తం పిల్లలే కనపడ్డాయి. పొద్దున్నే హాయి చెప్పేసాయి. ఉచ్చబడింది అనుకో, హాయ్ అని చెప్పేసి అన్నాయి. అలా ఆడుతున్నాయి. సో వెళ్దాం మార్కెట్కి అయితే వెళ్ళి. ఇటు ఆటోలు దొరుకుతాయి రోడ్డు మీద, అట్లా కనపడేది మెయిన్ రోడ్డే. తీసుకొచ్చి పంట పొలాల్లో పడేసాడు. ఆయన కనపడుతున్నా చుట్టూరంగా పొలాలే, అక్కడో ఇల్లు పారేసినట్టున్నది. ఇక ఈ తుప్పల్లో కిందికి దిగాలంటే భయం అవుతుంది. ఇప్పుడంటే పర్లా, మన నైట్ పూట ఇక మన బండి ఒకటే ఉన్నది, ఏం లేదు. నైట్ అయిందంటే చిప్పరి. మేము వచ్చినప్పుడే ఉచ్చబడిపోయింది ఆల్రెడీ. ఈ నైట్లో పెట్టాడు. ఇక తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు. సరే ముందైతే మార్కెట్కి వెళ్దాం. మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్ వ్యవహారం ఏందో ఉన్నాయని ఏమైనా లేని అవన్నీ తెచ్చేసుకున్నాం. ఇక ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా లైక్ చేయండి అన్న. లారీ డ్రైవర్ సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మార్కెట్ ఏరియా భలే ఉంది. మార్కెట్ అయితే చిన్న చిన్న సందులు, ఉప్పులు, పప్పులు, మాల్ మసాలాలు మొత్తం ఇన్న దొరుకుతాయి. అన్న చాయ్ పెట్టిండు, గరం గరం చాయ్. దో చాయ్ తెదన్నా. గుడ్లు కూడా ఇన్నే దొరుకుతాయి. भाई 4 अंडे पार्सल करो. कितने में अंडे? अंडे हाँ 7 రూపాయి. 7 రూపాయల గుడ్డు అంట. మన దగ్గర అయితే 5 రూపాయలు, 6 రూపాయలు, 5 రూపాయల లోపే ఉంటుంది. 4 अंडे पार्सल करो. మార్కెట్లో అన్ని రకాలు దొరుకుతాయి. చికెన్, మటన్ మొత్తం, నాన్ వెజ్ మార్కెట్ మొత్తం తిరిగి చూసిన నాన్ వెజ్ అటు సైడ్. టీ భలే పెట్టాడు. టీ కాస్ట్ 5 రూపాయలు అంట, 2 టీ 10 రూపాయలు. మనం వచ్చి అయితే ఇది బెల్పూరి టిఫిన్ కూడా దొరుకుతుంది అన్నట్టు. ఓపెన్, దాని మీద మూతలు గీతలు అది ఇది ఏమున్నది అన్నట్టు. మొత్తం దోమలు ఈగలు అన్నీ అవే అయినా పర్లేదు, తినచ్చు. ఈగలు సవారీ చేస్తున్నాయి. సవారీ అట్లే ఉంటుంది ఇక్కడ. कैप्सिकम ఇక్కడ ఉన్నాయి అన్న దగ్గర. चाचा एक कैप्सिकम चाहिए. हाँ ये एक आधा किलो. कितने में? आधा किलो 80. అన్నీ ఉన్నాయి బండ్లో. మొత్తం మనకు టమాటాలు ఉన్నాయి, ఒక గుడ్లు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. అయితే ఏదో రకం కూరగాయలు తీసుకున్నాం. మార్కెట్ కూడా చూసినట్టు ఉంటుంది. రేపు సండే, రేపు ఏదైనా నాన్ వెజ్ తీసుకుంటే తీసుకోవచ్చు. రేపటికి మాత్రం బాగుంటుంది. మొత్తం మార్కెట్ అయితే పెద్దగా ఉన్నది. బట్టల షాపులు ఇవి అని మొత్తం ఇక్కడ మార్కెట్. आधा किलो प्याज. ఇక్కడ ఎక్కడో పంటది ముళ్ళున్నట్టున్నది. భలే ఉంది. భయ్యా కితనే? కూరపనసకాయ అది. ఏ తరకారీకా? కూరపనసకాయ కదా తినడానికి అది. దీంట్లో 2 రకాలు ఉంటాయా? కూరపనసకాయ, धनिया थोड़ा सा 5 रुपए का. कैप्सिकम करोड़ దగ్గర బాగుంది, పెద్ద పెద్దగా. అడగాలి ఎంత भाई कैप्सिकम कितने में? जी 50 का पाव అంటే 50 రూపాయలు పావు కిలో. మనం కొనగలం అన్న కూరగాయలు కష్టం. 50 రూపాయల పావు అంటే అర్ధ కిలో 100-200 రూపాయల కిలో క్యాప్సికం అన్న. మన మార్కెట్ ఎవరన్నా మెయింటైన్ చేస్తున్నారా? ఇట్లున్నాయి ఇక్కడ రేటు. ఉత్తరప్రదేశ్, యూపీ. పెద్దగా ఏం లేదు, చిన్నగా 1 కిలో టమాటా, ఇక పచ్చిమిర్చి, కూరగాయలు మొత్తం, సరుకులు మొత్తం ఒక వారానికి 2 వారాలకు సరిపడా మొత్తం బండ్లోనే ఉన్నాయి మనకి. ఎందుకంటే ఉత్తర చూద్దాం, రౌండ్ తిరిగి చూద్దాం అని చెప్పి మార్కెట్లోకి వచ్చాం. రేపు అయితే సండే నాన్ వెజ్ అది ఇది కొద్దిగా తీసుకోవచ్చు. అది కూడా ఎక్కడ దొరుకుతుందని కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. మనం ఈ తునికిరాజు మార్కెట్లోకి వచ్చినాం కదా. ఇప్పుడు జస్ట్ మార్కెట్ బయటకు వచ్చేసినాం. అంటే మార్కెట్ అవుట్స్కట్ చుట్టూ రౌండ్ చూసుకుంటే ఇదంతా ఒక గ్రౌండ్ లాగా కనబడుతుంది కదా. ఇదే అసలైన చేపల మండి. బళ్ళన్నీ ఈ తునికిరాజుకి వచ్చే చేపల బళ్ళన్నీ ఇక్కడే అన్లోడ్ అవ్వాలి. సో ఇక్కడనే సబ్జీ మార్కెట్, చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్, చేపల మార్కెట్ కొద్దిగా అటు ఇటు చూసుకుంటే ఆ చేపలు అది మొత్తం కనబడుతుంది కదా. ఇక్కడనే దిగాలి. మళ్ళీ అయితే ఇన్నే పెట్టుకోవాలి. ముందు అయితే పార్కింగ్ కనబడుతుంది కదా, ఇక్కడనే ఈ పార్కింగ్ అంతా మన బళ్ళు పెట్టుకోవడానికి. కాకపోతే ఏం జరిగినాయో తెలియదు. బళ్ళు అయితే ఇప్పుడు అత్తలేదు. ఎక్కడ ఎవరైనా సొంత ప్లేస్లో ఉన్నది వాళ్ళ సొంత ప్లేస్లో బళ్ళు పెట్టుకుని అన్లోడ్ చేసుకుంటారు. మార్కెట్కి వచ్చే బళ్ళన్నీ ఇక్కడ అన్నట్టు. సో మార్కెట్కి వెళ్ళి పెద్దగా ఏం కొనుక్కరాలి. చిన్న చిన్న ఇవాటి వరకు కొనుకొచ్చిన ఉల్లిపాయలు, టమాటాలు అయ్యాయి. టమాటాలు అంటే మన బండిలోనే ఉన్నాయి. సో రెగ్యులేటర్ ఒకటి తీసుకున్నా, ఇది ఒకటి. ఎందుకంటే మన స్టవ్ దగ్గర లీక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఈ పాత సిస్టమ్ తెలుసా? ఇది దీని మీద గిన్నె పెట్టుకోవాలి. ఇది సరిగా ఉండదు గిన్నె పెట్టుకున్న బండ్లో. ఇదైతే రెగ్యులర్ పెట్టేసుకొని మన ఇంట్లో టైపు ఈ పైప్ పెట్టుకొని ఈ స్టవ్ అన్నట్టు. ఇక ఇది మనకు బయటికి కనబడదు. ఇది లెఫ్ట్ సైడ్ మన డ్రైవర్ సీట్ వెనకాల పెట్టేసుకుంటే ఈ స్టవ్ ఒకటి దీని మీద పెట్టేసుకున్నాం అనుకో, ఇబ్బంది లేకుండా ఉంటుంది. గ్యాస్ ఫుల్గా పట్టించిన వచ్చేటప్పుడు. ఇది పెట్టేసుకున్నాం అనుకో లీక్ అవ్వదు. అది పద్దాక లీక్ అవుతూ ఉన్నది. ఓకే వాచర్ వేసా, వాచర్ ఇచ్చాడు.
ఓకే సరిపోయింది. ఇది ఆన్ ఆఫ్ అన్నట్టు. ఓకే ఆన్ ఆఫ్, ఎలాంటి లీకులు ఉండవు ఇక. సరిపోయింది. ఇది ఒకటి పెట్టేసుకున్నామంటే రైట్, ఇబ్బంది ఉండదు. చిన్న కూడా లీకేజ్ వినబడదు. ఏంటంటే మామూలుగా రన్నింగ్లో అయితే లీకేజ్ వినబడుతూ ఉండేది. ఎంత బాగుంది చూడు చూసుకోవడానికి. ఇది ఒకటే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది ఒకటి ఇట్లా పెట్టుకున్నామంటే సరిపోద్ది, శుభ్రంగా వంట అయిపోద్ది. స్టవ్ ఇక్కడ, కలెక్షన్ ఇక్కడ. రైట్, ఇక చిల్లర సామాన్లు ఏం బయట కనవడం అన్నట్టు. ఇక మొత్తం నీట్గా ఉంటుంది ఏడికాడికి. సో కూరగాయల రేటు చూసిగా ఎట్లున్నాయో. క్యాప్సికం వాడైతే 100 చెప్పిండు, హాఫ్ కేజీ, కిలో 200. క్యాప్సికం ఇట్లున్నాయి రేట్లు. ఇప్పుడు నేను ఓనర్ని కాదు, జస్ట్ డ్రైవర్ని, చూసుకుంటూ ఖర్చు పెట్టాలి. వంట చేద్దాం ఇక. సో వంట ప్రోగ్రామ్ అన్నం అయిపోయింది. మన కర్రీ వచ్చేసి మిల్ మేకర్లు ఇవాళ. క్యాప్సికం కూర నా ఫేవరెట్. అడుగుదాం అనుకున్నా, బీభత్సమైన రేటు చెప్పిళ్ళు. ఏంటో తెలుసా, ఉప్పు మిరపకాయలు భలే ఉంటాయి. చెప్తే మజ్జిగలోకి పెరగన్నంలోకి భలే ఉంటాయి ఇవి. బా గుమ్మగుమ్మ వాసన వస్తుందన్న. బా నెంబర్ 1 స్మెల్ వస్తుందన్న. ఇదిగా రెడీ అయిపోయినాయి. ఇంకోటి ఉందన్నా, పెరుగు వేసుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటే నెంబర్ 1 ఉంటాయి. ఇదిగో అన్న మన కూర. ఓన్లీ టమాటాలు వేసా. దాని తర్వాత కూర 70% ఉడికిన తర్వాత మిల్ మేకర్లు వేసుకోవాలి. నేనైతే ఇట్లా చేస్తా, రకరకాలుగా చేసుకుంటారు కొందరు అయితే. దీంట్లోకి 4 గుడ్లు. రైట్, 5 నిమిషాల్లో అయిపోద్ది కూర. సరే, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో అయిపోయిందన్న, చూడండి ఒకసారి మా వంట. అన్నము ఇవి వచ్చేసి మనకు ఉప్పు మిరపకాయలు పెరుగులోకి తినడానికి అని చెప్పేసి అని పక్కన పెట్టుకున్నాం. ఇది వచ్చేసి పెరుగు, ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాం, 35 రూపాయలంట 1/2 లీటరు. సో ఇది వచ్చేసి గుడ్లు, మిల్ మేకర్ కూర. బాగా అయిపోయింది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే నిన్న మీకు పెట్టిన వీడియో అయితే ఏదైతే ఉన్నది చూసారా, కొద్దిగా పైకి లేపన్నా, మీకు పెట్టిన వీడియో అయితే ఏదైతే ఇంట్రో వీడియో ఉన్నది చూసినావా, ఆ వీడియో ఇప్పుడు నేను అన్నం తినేటప్పుడు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎండ కొడుతుంది, నా ఐఫోన్ అనేది కొద్దిగా హీట్ అయితే ఉన్నది మనకి. ఇదిగో ఇది ఫోన్ హీట్ అయితే ఉన్నది, ఇది అప్లోడ్ అవుతుంది. ఇది అప్లోడ్ అయిన వీడియో నిన్న మీరు చూసిల్లు. ఇది ఈ టైంకి అప్లోడ్ చేస్తాను. ఇక అప్లోడ్ కష్టాలు ఇట్లుంటాయి అన్నట్టు, దానివల్ల లేట్ అయిపోయింది టైం. ఇదిగో అదిగో అని చెప్పేసి అని ఈ టైం అయిపోయింది. సో అన్న నిమ్మలంగా తినేసి ఇక నైట్ దాకా మరి ఏమేమి పని చేస్తాను, ఎట్లుంటున్నాము, మరి పట్టా ఇవాళ ఉడిదిస్తారా లేదా అని చెప్పి విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండి అందరికీ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాం. ఏం మార్కెట్ అండి, ఏమి లేవు. మనకి కూరగాయలు కూడా చాలా రేట్లు ఎక్కువ. మన ఆంధ్రాతో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా రేట్లు ఎక్కువ. క్యాప్సికమ్ కేజీ అడిగితాడు 160 రూపాయలు చెప్పాడు. 200 రూపాయలు చెప్పాడు. ఇంక ఎందుకని చెప్పి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ తెచ్చుకొని బండిలో పెట్టుకున్నాం. వంట అయితే అయిపోయింది, తినేసాం. 1 గంట అయితే స్లీప్ వేసాం. ఇప్పుడైతే లేసాం. మరి అలాగా కొంచెం చిన్నది టీ తాగేసి వచ్చానుకో, అంతా సెట్ అయిపోతుంది. సో నీళ్ళు ఎక్కడ అని తిరిగామన్నా, ఉన్న నీళ్ళు బండ్లో ఉన్న క్యాన్లతో అయితే వంట అయితే సెట్ చేసుకున్నాం. దాని తర్వాత తెలిసింది ఇక్కడ ముఠాయిని అయితే టుకుటుకు భలే వెళ్తున్నాయి ఇటుపక్క. ఇప్పుడే రోడ్డు మీదకి రావడం. ఈ పక్కన ఉందంట పంపు, వాటర్ పంపు. మా ఎక్కడో చుట్టుపక్కల చూసుకొని చూడలే అసలు. ఇక ఈడుంది పంపు. ఇది కూడా చేపలైన పార్టీ, ఇది అవతల పార్టీ, మన పార్టీ లాగా ఇంకో పార్టీ అన్నట్టు. ఈ పార్టీకి ఏమో అన్లోడింగ్ పార్టీ బాగుంది. ఇక ఈ ప్లేస్ని చూసారా, గచ్చు ప్లేసు. ఈ గచ్చు ప్లేస్ అంతా
బండి పెట్టుకోవడానికి నెంబర్ 1 చేసుకున్నాడు. కాకపోతే ఈయన సొంత ప్లేస్ ఏమో బాగుందన్న చేతి పంపు. సరే కొట్టి చూడు వాటర్ వస్తాయా. మనం తిన్నప్పుడు ఇళ్ళలో వాడి ఇళ్ళల్లో చాలా మంచి వాటర్. మా దగ్గర ఇలా ఉండవులేనా, కాకపోతే ఏంటంటే పుస్తకాల్లో ఉండేటివి బాగున్నాయా. మోటార్ వాటర్ కూడా వేస్ట్, అంత బాగుంది ఇది. బా మంచిగా పర్లేదులే. ఇది ఎప్పుడు దింపుతాడో ఏందో. సో ఈ నుంచి 2 కిలోమీటర్లు ఉండదులే కానీ ఒక 500 మీటర్ల ముందుకు వెళ్తే టీ కొట్టు ఉంది అక్కడ. వచ్చేసాం, టీ కొట్టు కాడికి వచ్చేసాం. మనోడైతే వేడివేడిగా పునుగులు ఎత్తున్నాడు. అన్న క్యానా వేసుకా ఏ వారి ఏదో ఒకట్లే. మన దగ్గర అయితే పునుగులు అంటారు. వేడివేడిగా భలే ఎత్తున్నా. శనగపిండి స్వీట్లు జిలేబీ. అయితే మనోడు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. జిలేబీ, స్వీట్ బూందీ, ఇంకోటి బాదుషా, ఇదంతా హాట్ చిప్స్. కాకపోతే ఇట్లా పెట్టుకోవాలి దుమ్ము పడకుండా, బాగుంటుంది. చాయ్ బోనా అన్న. చిన్న హోటల్ దగ్గరలోనే ఉంది. అక్కడ జనాలు కనబడుతున్నారు కదా, ఆ ట్రాక్టర్ టుకుటుకు ఆటో ఉన్న కాడ మన బండి. ఒక 200 మీటర్స్ ఉన్నది అంతే. ఇదే ఈ బండి దగ్గర ఇక 2-3 ఇల్లు. ఇక చుట్టుపక్కల ఏం కనబడదు. నైట్ 8 అయిందంటే మొత్తం కట్టేస్తానంట. సో టీ అయిపోయింది మొత్తానికి. అయితే అన్న ఇగో గాజు గ్లాస్ అన్న పునుగులు ఎత్తున్నాడు చూసావా. పక్కన ఈ బొగ్గులు అది ఉన్నది, అదే వేడి దాని మీదనే కాసేది. దాంట్లో పుల్లబెట్టి గెలుకుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మంట ఆరిపోయినప్పుడు ఆ పుల్లబెట్టి గెలికింది అనుకో, దాంట్లోకి వెళ్ళి బూడిదలు ఎత్తా ఉంటుంది. ఆ బూడిదంతా ఈ పునుగుల పైన పడుతూ ఉంటుంది. పర్లా బాగానే ఉంటుంది. ఆ పునుగుల పైన ఇక మసాలా వేసుకోవాల్సిన పని ఉండదు అనమాట. ఈ టీ ఎట్లా అంటే టీ కింద మీకు చూపించలేదు కానీ పక్కన పెట్టుకున్నాడు. మధ్యాహ్నం ఎప్పుడో టీ పెట్టినట్టు అన్న అప్పటిదే టీ పొడి అప్పటిదే. దాంట్లోనే ఇన్ని పాలు పోసి టీ కాసి ఇచ్చాడు. ఎట్లుందో చూసి చెప్తా. బాగుందన్న, నిజంగా బాగుంది. ఏందన్నా నమ్మట్లేదు ఏంటి మీరు? ఇదిగో చెప్తానుగా చూడు, తాగుతున్నాను నేను. బాగుంది. గిరణ్ ఎట్టుంది టీ? చాలా బాగుందన్న, నిజంగా బాగుందన్న, చాలా బాగుంది. ఏం తప్పదు, ఇదే ఉంది ఇక్కడ. సో మొత్తం టీ దాకా వచ్చామన్నా. సాయంత్రం టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఇక ఏం మొదలుపెట్టలేదు. రేపు పొద్దున్నే వచ్చి 5ంటికో 6ంటికో ముఠావాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసి పట్ట అయిపోయిన తర్వాత రేపు ఎంతగానో తిరుగుతుందో, రేపు దిగిన దాన్ని బట్టి మనకి ఎన్ని రోజులకు అన్లోడ్ అవుతుందో, 2 రోజులు పడుతుందా 3 రోజులు పడుతుందా దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఇవాళకైతే ఇంతే అన్న వీడియో. బండి ఏం కదలలేదు. పొద్దున సాయంత్రం స్టార్ట్ చేసుకోవడం, ఫ్యాన్ వేసుకొని పడుకోవడం, వండుకోవడం, ఇంతే అన్న మన పని. సో ఇవాటి వీడియో అయితే కంప్లీట్ అన్న. మళ్ళీ రేపు అప్డేట్ రేపు ఎంతవరకు అవుతుంది అనేది అయితే వీడియోలో చూపిస్తా. సో ఎవరైనా దయచేసి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇంతకుముందు అంటే వీడియోలో లేట్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బండి. ఎందుకంటే బండి నడవాలా, మనకు బండి నడితేనే నాకు డబ్బులు, నా ఇల్లు గడిచేది మొత్తం నా బండే. యూట్యూబ్ మీద ఏమాత్రం నేను ప్రిఫరెన్స్ పెట్టలేదు. జస్ట్ ఒక పార్ట్ టైం అనుకున్నా. ఈ కాంచెలు ఫుల్ ప్రిఫరెన్స్ అంతా యూట్యూబ్ మీదనే పెడతా. సో రోజుకొక వీడియో మ్యాక్సిమం అందియాలని చూస్తా. సో దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా.